పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించుటకు తండ్రి, ఆ మోయలేని సులువును మీరు మోసి, ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దెయ్యము పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ప్రియులారా, బాగున్నారా? వాక్యం వింటున్నారా? రాకడ సమీపంగా ఉంది, సిద్ధపాటు కలిగి ఉంటాము. దేవుని రాకడ సమీపంగా ఉంది. ప్రవచనాలు నెరవేరుతున్నాయి. ఎపిసోడ్కు సహాయపడిన ప్రియులు మిస్సెస్ జాషువా గారు, సుమన్, సురేఖ వారికి సంతానం కావాలి. సురేఖకు సంపూర్ణ రక్షణ కావాలి. దాని కొరకు కూడా ప్రార్థిస్తాము. అలాగే జయభారతి సహోదరి, జయకుమార్ కుటుంబం 3 పిల్లలు, ఆ కుటుంబానికి కూడా కొరత లేకుండా దేవుడు ఆశీర్వదించలాగిన ప్రార్థిస్తాము. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దావీదు, దినకర్ బోనా గారు వాళ్ళ కుటుంబానికి కూడా నిండైన వందనాలు, దేవుని ఆశీర్వాదాలు తెలియపరుస్తున్నాను. వాక్య భాగానికి వెళ్దాము. రోమా 3:23 ఏముందంటే, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. లోకమంతా ప్రభా గుడ్డివారుగా ఉన్నాం తండ్రి. నిజంగానే ప్రభా, నిజమేదో సత్యమేదో ఆసత్యమేదో తెలియక సత్తమత్య పడిపోతున్నాము, కృంగిపోతున్నాం నాయనా. ప్రభా, చదివిన వాక్యాన్ని మీరే వివరించండి అయ్యా, మీరే బోధించండి. పరిశుద్ధాత్మదేవా, నీకు వందనాలు, స్తోత్రములు నా తండ్రి. నాయన, ఈ లోకమే పాపం కొరకు వచ్చావు నాయన. పాపుల రక్షించుట క్రీస్తు యేసు లోకములకు వచ్చానని నమ్మదగిన వాక్యము రాజానికి స్తోత్రం. ఆ సత్యాన్ని ఎరుగుటకు సహాయం చేయండి ప్రభువా. సృష్టికర్తను మరచి సృష్టిని ఆరాధించే ఈ లోకాన్ని మీరే రక్షించి ఆకర్షించుకోమని, మీరే మాట్లాడమని మా రక్షకుడని యేసుక్రీస్తు నామములో స్తుతిస్తూ సహాయం కోరి అతి వినయంతో వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్.
ప్రియులారా, చదివిన వాక్య భాగంలో ఏ భేదము లేదు. ఏ భేదం, చదువుకున్నారని, కులమని, మతమని, ధనవంతుడని, బీదడని భేదము లేదు. ఎందుకంటే లోకంలో అదే ధనికులు, బీదలు, చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు, అలా అధికారులు అలాగ చాలా కించపరిచి మాట్లాడతారు. కానీ దేవుడేమన్నాడు? తను తాను తగ్గించుకున్నవాడే హెచ్చింపబడును. పరలోక రాజ్యంలో కూడా తగ్గించుకున్న వారే పరలోకంలో గొప్ప వాళ్ళగా ఉంటారు. దేవుణ్ణి కూడా తగ్గించుకుంటే కృప అనుగ్రహిస్తానంటాడు పేతురు పత్రికలో 5వ అధ్యాయం 3-4 వచనంలో. అవును ప్రియులారా, కనుక మనం ఎంత తగ్గించుకుంటామో అంత దీవెన మనకు ఉంటుంది. కనుక ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేకపోతున్నారు. అదే బాబు చెప్పాడు, బాను మా పక్కంటే మా బాబుకు ఫ్రెండు, టపాసులు కాలుస్తున్నారే, ఎందుకు ఇది ఇట్లాగా, ఏమైనా చచ్చిపోతే కాలుస్తారంట. అవునా ఆంటీ, ఏంది మరి నరకాసురుడు చనిపోయాడు కదా, అందుకు కాలుస్తూ ఉంటాము అంటే, నీ హృదయంలో ఉండే నరకాసురుడు చావాల ముందు, అప్పుడే నీకు ఆనందం, సంతోషం. నువ్వు టపటపా డబ్బులన్నీ కాల్చేస్తావు, మళ్ళీ ఇంట్లో పోతే కొట్లాట కదా, అశాంతి, అసమాధానం, ఎక్కడ లేదే, నెమ్మది లేదే. వాడు చచ్చాడు, నీ హృదయంలో ఉండే సస్తేనే సమాధానం ఉంటుంది అని చెప్పాను. అవును ప్రియులారా, అలాగ మన హృదయాల్లో అసూయ, ద్వేష, కుళ్ళు, కుట్ర ఉండకూడదు. అదే పాపం. ఆ పాపమానికి వచ్చి జీతం మరణం. రోమ 6:23 ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప నిత్య జీవం. యేసుక్రీస్తు కృప వలనే మనకు నిత్య జీవం. ఆ మరణాన్ని దాటి వెళ్ళిపోతున్నాం మనం. యోహాను సువార్త 5:24 అదే ఉంది. ఆయన మాట, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచినవాడు నిత్య జీవం గలవాడు. మరణాన్ని, తీర్పుని దాటి జీవానికి వెళ్ళిపోతాం. కనుక ప్రియులారా, అలాగా దేవుడు చెప్పారు. అందుకే ఇక్కడ ఉంది, రాయబడింది ఏముందంటే 24లో, కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితమైన నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. ఎంత ఆశీర్వాదం ప్రియులారా. పూర్వం చేయబడిన పాపంలో దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తం అందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరిచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడని యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడు నై ఉండుట ఆయన అలాగా చేశాను. చూసారా ప్రియులారా, ఎంత ఆశీర్వాదమో మనకి. విశ్వాసం మూలంగానే మనకు పరలోక రాజ్యం, నిత్య రాజ్యం. అందుకే కాబట్టి అతిశయం కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. అతిశయించడానికి ఏమి లేదు. తగ్గించుకోవాలి, దీన మనసు కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. అవును ప్రియులారా, అలా ఉన్నప్పుడే మనకేం కలుగుతుంది? రక్షణ. యేసుక్రీస్తు కరుణాధారంగా బయలుపరిచాడు దేవుడు మనకు. కనుక నీతిమంతుడు యేసునందు విశ్వాసము గలవాని నీతిమంతునిగా తీర్చబడు వారినే ఉండుట ఆయన అలాగ చేశాను. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెనో? క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియా? కాక ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకు దేవుడే. యేసు ప్రభు అందరికీ ప్రభు, అందరికీ. అన్యజనులు కూడా దేవుడే. రక్త మాంసం కలిగిన ప్రతి నరుడికి దేవుడే. అవును ప్రియులారా, అలాగా మనము చూస్తున్నాం. విశ్వాసం ద్వారా ఒక్కడే దేవుడు, ఒక్కడే. కనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని కూడా విశ్వాస మూలముగాను
నీతిమంతులుగా తీరుస్తాడు. బా సున్నతి పొందిన వారైనా సున్నతి లేని వారైనా విశ్వాసం ద్వారే నీతిమంతులు. కనుక విశ్వాసం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు కొన్ని చూస్తాము. విశ్వాసము ద్వారా వచ్చే ఆశీర్వాదాలు యోహాను సువార్త. విశ్వాసం ఎలా వస్తుందంటే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచటం ద్వారా విశ్వాసం కలుగుతుంది. యేసు ప్రభు నందు విశ్వాసం ద్వారా, యేసు రక్తము ద్వారా విశ్వాసము కలుగుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 12. ఎందరు అంగీకరించిన వారందరికీ అనగా తన నామమందు అంటే యేసు ప్రభు నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగట్టుకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. విశ్వాసం ద్వారా ఏ ఆశీర్వాదం వచ్చింది? భూమి ఆకాశం సృష్టించిన దేవునికి పిల్లలుగా ఉన్నాము. భూమి ఆకాశం సృష్టించిన దేవునికి పిల్లలము. ఇంకేం ఏం కొద ఉంటాయి? దేవుని పిల్లలము. మా నాన్న ఈ పని చేస్తాడు, మా నాన్న సంపాదిస్తాడు, ఇంకా ఎయిర్ప్లేన్లో డ్రైవర్గా ఉన్నాడు, ఏదేదో చెప్తావు, ప్రధానులుగా ఉంటాడు, అధికారిగా ఉంటాడు మా నాన్న. అది కాదు ప్రియులారా, సృష్టికర్త మన నాన్న. పరలోకం భూమిని సృష్టించిన దేవుడు ఆయన మనకు తండ్రి. అధికారి విశ్వాసం ద్వారా వచ్చింది కదా. అని అంగీకరించాలి, ఇష్టపడాలి. అప్పుడు విశ్వాసం ద్వారా వచ్చిన ఎంత ఆశీర్వాదం కదా. కనుక ఆయన పిల్లలుగా ఉంటాము. ఇంకా రోమిల 8వ అధ్యాయంలో ఏముందంటే 8:14 దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులైందురు. స్తోత్రం. ఎలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనం పిల్లలము, దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. పరిశుద్ధాత్మ లేనిది తండ్రి అని అబ్బా నాన్న తండ్రి అని పిలవలేము. కనుక పరిశుద్ధాత్మ దేవుడే మనలోనికి ప్రవేశించి మనం పిలుస్తాం. అవును ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటేనే దేవుని పిల్లలు ఎవరో ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు అని మనం ఇక్కడ చూస్తున్నాం. మరి అంగీకరించి విశ్వాసం వచ్చిన వారు కూడా దేవుని పిల్లలకు అధికారం ఇచ్చాడు. కానీ ఇక్కడ ఏం చెప్పాడంటే దేవుడు క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన ఎడల క్రీస్తుతో కూడా వారసులు కూడా ఉన్నాము. వారసులుగా ఉంటాము, పిల్లలుగా ఉంటాము, కుమారులుగా ఉంటాము పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారికి. కనుక ప్రియులారా, మరి దేవుని యొక్క విశ్వాసం ద్వారా ఆశీర్వాదం చూసారా, వారసులుగా ఉంటాము, పిల్లలుగా ఉంటాము. ఇంకా ఏమై ఉంటామో మనం ఒకసారి మార్క్స్ వార్త 5:34 కూడా ఏముందంటే 5:34 అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధాన గలదానవై పొమ్ము, నీ బాధ నివారణమయ్యి నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో చెప్పాను. విశ్వాసం ద్వారా ఏమొచ్చింది ఆశీర్వాదం? కుమారి అయిపోయింది, స్వస్థత కలిగింది, సమాధానం కూడా కలిగింది. 12 సంవత్సరాలుగా రక్తస్రావం గల స్త్రీ ప్రియులారా ఎన్నో మందులు, ఎన్నో అలోపతి, హోమియోపతి, ఆయుర్వేది అన్నీ చేసింది. కానీ యేసు మాట విన్నది, ఆయన వస్త్రం ముడితే చాలు అని ఆమె ఎంతగానో విశ్వాసం ఉంచింది. అందుకే ప్రభు అన్నాడు, నీ విశ్వాసమే నీకు స్వస్థత, నీ విశ్వాసమే నీకు సమాధానం. కుమారి అన్నాడు, కుమార్తెగా మారిపోయింది, కుమారుడుగా మారిపోయింది కదా. మనం స్వస్థత కూడా కలిగినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కనుక ప్రియులారా, విశ్వాసము స్వస్థత. మత్తయి వార్త 15:28 దేవుడు ఎంతగా అమ్మా నీ విశ్వాసం గొప్పది అన్నాడు. కనాను స్త్రీ వాళ్ళ కుమార్తె కొరకు దేవుని దగ్గరికి విశ్వాసంతో వచ్చింది, విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉంది. ప్రభు మాట్లాడలేదు,
శిష్యులందరూ మాట్లాడకపోయినా వస్తూ ఉంది ప్రభువా, తరిమేస్తామంటే నశించిన దాని కొరకే నేను వచ్చాను అని చెప్పాడు. అలా చెప్పినప్పుడు అబ్బా నేను నశించిపోయినానా అని కరుణించుము అని మొరపెట్టింది. కరుణించుము అని దేవుడు ఏమన్నాడంటే, ప్రభు పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుద్ధకు కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకే అమ్మా నీ విశ్వాసం గొప్పది, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాంటి విశ్వాసం మనకు కావాలా ప్రియులారా కదా. అల్ప విశ్వాసి అనకూడదు కదా. శిష్యులంతా ఏం చేశారు, పడవలో వస్తామంటే యేసుప్రభు నీళ్ళ మీద నడిచి వస్తా ఉన్నాడు. నీళ్ళ మీద నడిచి వస్తా ఉంటే ఏమా భూతం గీతాన్ని భయపడ్డారు. 28 నుంచి 33 వరకు రాయబడింది 14వ అధ్యాయం మత్తయి సువార్త 14లో. అప్పుడు నడిచి రా అన్నాడు. యేసుప్రభుని చూసి నడిచాడు, కానీ వెంటనే అలలు వస్తే మునిగిపోసాగాడు, భయపడ్డాడు. దేవుని వైపు చూడలేదు. దేవుని వైపు చూడకపోతే పక్కన సమస్యల వైపు, శ్రమల వైపు, వేదన వైపు, దుఃఖం వైపు చూస్తే తప్పకుండా భయపడతాము, మునిగిపోతాం. కనుక ప్రియులారా ఆయన చూశాడు కాబట్టి దేవుడు ఏం చెప్పాడు, చేయి పట్టుకు, అప్పుడు కూడా రక్షించు ప్రభువా అన్నాడు. శ్రమల్లో, సమస్యలో, బాధల్లో, కృంగినప్పుడు, పడిపోయినప్పుడు. అందుకే కదా పడిన చోటే నన్ను లేపేదవు కూడా మంచి పాట. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. చాలా 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 చక్కగా మంచి పాఠం అవి. కనుక ప్రియులారా మరి అలాగా ఏం జరిగింది, చేయి పట్టుకొని లేపాడు. అల్పవిశ్వాసి అన్నాడు. అట్లాంటి విశ్వాసం మనకు ఉండకూడదు ప్రియులారా. శ్రమల్లో మునిగిపోకూడదు. దేవుని వైపే చూడాలి, క్రీస్తు వైపే చూడాలి. ఆయన వైపే చూస్తూ ఉంటే మన శ్రమ, దుఃఖం, వేదన అన్నీ ఎగిరిపోతాయి. అందుకే ఇక్కడ ఏం చేసింది, పట్టుదల కలిగి ప్రార్థన చేసింది, మొరపెట్టింది. మార్క్స్ వార్తలు ఉంది 7:21 అనుకుంటా, నా పిల్లలు తృప్తిగా భుజించాలంటాడు ప్రభు. నా పిల్లలు తృప్తిగా భుజించాలి. అందుకే సింహపు పిల్లలు ఆకలి కొనినాను, ఆయన ఎడల భయభక్తి కలిగిన వారు ఏ మేలు కొద ఉండదు. కీర్తన 34:9-10లో. కనుక ప్రియులారా ఏ కొదవ ఉండదు. అలాగ మనం ఉండాలని కోరుకుంటాడు. అందుకే కుక్క పిల్లలకు వేయనంటే ఆమె ఏమనింది, ప్రభువా పిల్లలు కూడా తన యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్తే యేసయ్యకి ఇంత మొండిగా, ఇంత పట్టుదలతో ఎన్ని అసగించుకున్నా కుక్క అన్నా కూడా పోలేదే. యేసయ్య తప్ప మరి ఎవరు బాగా చేయరు అని తెలుసుకున్నది ప్రియులారా. అందుకే అంత మొండిగా చేస్తే వెంటనే అమ్మా నీ విశ్వాసం గొప్పది అని చెప్పాడు. నువ్వు కోరినట్టే అవునుగాక. గొప్ప విశ్వాసం కోరిక నెరవేరుతుంది. గొప్ప విశ్వాసం కోరిక తప్పకుండా నెరవేరుతాయి ప్రియులారా. కోరిక నెరవేరింది చూడండి. కనుక గొప్ప విశ్వాసం. అవును ప్రియులారా, నేను కూడా మా వారు అలా ఉన్నప్పుడు లాస్ట్ స్టేజ్లో కొంచెం అంటే తలకు స్ట్రోక్ వచ్చింది కదా, ప్రభా నీ చిత్తం నీకు స్తోత్రం, నీ చిత్తం నీకు స్తోత్రం అట్లే చెప్తా ఉన్నా 2 రోజులుగా 3 రోజుల నుంచి. అంతకుముందు స్వస్థత అడిగాను కానీ అన్నాను. అప్పుడు వెళ్ళినప్పుడు ఏమన్నాడంటే, బాబు మమ్మీ నువ్వు చెప్పిందే నీ చిత్తమే, నీ చిత్తం దేవుని చిత్తమే నెరవేరింది అని చెప్పాడు. నువ్వు అట్టుగా అది చేసావు అన్నాడు. నిజమే, నీ చిత్తం, దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా ఏది కలిగినా ఆయన చిత్తమే. కనుక దేవుని చిత్తము నెరవేరాలి. కనుక ప్రియులారా మనం అప్పగిచ్చేసేయాల దేవునికి. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉన్నాము ఎంత ఎంత ఇదిగా చూడండి. ఆమె గొప్పది కోరిక నెరవేరింది, ఆశీర్వాదాలు వచ్చాయి కదా. మరి ఇంకొకటి లూకాసు వార్త 7వ అధ్యాయం. శతాధిపతి ప్రియుడైన దాసుడొకడు రోగిగా చావ సిద్ధమై ఉన్నాడు. శతాధిపతికి ప్రియమైన దాసుడు, ప్రియమైన పరిచారకుడు ఉన్నాడు. ఆ శతాధిపతికి ప్రియమైన ఒకడు ఉంటే చావ సిద్ధమై ఉన్నాడని శతాధిపతి యేసును గురించి విని శతాధిపతి
ప్రియుడైన దాసుడు రోగిగా ఉన్నాడని ఎరిగి యేసు గురించి విని అని చూస్తున్నాం. యేసుని గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దల దగ్గరికి వెళ్ళాడు. అంటే వెళితే వాళ్ళు ఏమన్నారంటే పెద్దలు, ఈయనకు నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అని చెప్పారు వాళ్ళు. యోగ్యుడు ఎందుకంటే సమాజ మందిరము మనల్ని ప్రేమించి, జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించానని ఆయనతో చెప్పిరి. మిక్కిలి బతిమాలు కొనిరి. కావున యేసు అతనితో కూడా వెళ్ళాను. ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకోవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రం సెలవిమ్మని యేసు ఈ మాట విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనా ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. ఆశ్చర్యపడ్డాడు. యేసు ప్రభుని ఆశ్చర్యపరిచిన విశ్వాసం. కనాను స్త్రీ దగ్గర గొప్ప విశ్వాసం అన్నాడు, కానీ శతాధిపతి ఆశ్చర్యపోయాడు. ఇశ్రాయేలులోనైనా ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థత నందుట చూసి గనుగొనిరి. మాట మాత్రం చెప్తే చాలు అన్నాడు. ఆమెమో, స్త్రీ వస్త్రం ముడితే చాలు నాకు స్వస్థత, కుమారిగా అయిపోయింది, సమాధానం కలిగింది, రక్షణ కలిగింది, పరలోకం కూడా కలిగింది. కనుక ప్రియులారా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి, యేసుక్రీస్తే నిజ దేవుడని విశ్వాసం ఉంచిన వారికి ఇలాంటి గొప్ప కార్యం, విశ్వాసం ద్వారా దేవుణ్ణి ఆశ్చర్యపరిచే విశ్వాసం, కానీ గొప్ప విశ్వాసం వలన కోరిక నెరవేరింది అని మనకు చూస్తున్నాము. రక్షణ కలిగింది, విశ్వాసం ద్వారా నిత్య జీవం కలిగింది, పరలోకం దొరికింది. పరిశుద్ధ ఆత్మ ద్వారా కుమారులుగా ఉన్నాము, విశ్వాసం ద్వారా కుమారులుగా ఉన్నాము. కనుక అలాంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రియులారా. కనుక విశ్వాసం, యోహాను సువార్తలో అదే రాయబడింది, విశ్వాసం ద్వారా జీవిస్తాడని కూడా గలతీలో రాయబడింది, 3వ అధ్యాయంలో రాయబడింది. కనుక ప్రియులారా, విశ్వాసం ద్వారా మానవుడు విశ్వాసంతోనే జీవిస్తాడు. కనుక దేవాది దేవుడు మనకింత గొప్ప కార్యం చేసిన విశ్వాసం ద్వారా పరలోక రాజ్యము, పాప క్షమాపణ, నిత్య జీవము, నరకం తప్పించుకుంటాం, తీర్పు తప్పించుకుంటాము, అగ్ని గుండ తప్పించుకుంటాం. అలాంటి గొప్ప ఆశీర్వాదం మన కల్వారి శిలువలో మనం యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లించి ఆరాధించి ఆయన ఘనపరిచి స్తుతిస్తాం. దేవుడి కొద్ది వాక్యాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం నాయనా. తండ్రి, స్పాన్సర్ చేసిన కుటుంబాలని ఆశీర్వదించండి నాయనా, వాళ్ళ అవసర అక్కర్లని తీర్చండి ప్రభా. సాల్మోను కూడా ప్రభా, ఇదిగా తండ్రి, ఆ బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి చేసే పనిని దీవించండి, పరిపూర్ణ రక్షణ ఆనందం కలుగ చేయమని ప్రార్థిస్తున్నాను. దేవానికి వందనాలు, స్తోత్రం తండ్రి, స్తోత్రము నాయన. కృపగల ప్రభా, ప్రేమగల ప్రభా, ఆ బిడ్డ కూడా వివాహం చేయండి ప్రభా నాయన. కుటుంబం అందరికీ నాయన చేరి ఒక్కొక్క కుటుంబంలో ఉద్యోగాలు కావాలి, యవన బిడ్డలకు వివాహం కావాలి, వివాహం అరిగిన బిడ్డలకు గర్భఫలం కావాలి నాయన, పాప క్షమాపణ కావాలి, రక్షణ కావాలి ప్రభా, కోర్టు సంస్థలు న్యాయం కావాలి అయ్యా. సహాయం చేయండి నాయన, సహాయం చేయండి. గొప్ప దేవా, మీరే జీవం ఇచ్చే దేవుడు, ప్రాణం ఇచ్చావు మా కొరకు, మరణాన్ని గెలిచి లేచిన సజీవుడు, నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. జీవాహారంగా మాకు మొరకు మారిపోయిన దేవా, నీకు వందనాలు, స్తోత్రము నాయన. శాంతి స్వరూపుడా, పరిశుద్ధుడా, కరుణా సంపన్నుడా, నీకు కోటి కోటి వందనాలు, స్తోత్రం చెల్లించుకొని అనారోగ్యం బిడ్డలు, దుఃఖంలో ఉన్నవారు, వేదనలో ఉన్నవారు,
బాధల్లో ఉన్నవారు ప్రభా మీరే ఆశీర్వదించి దీవించి స్వస్థపరిచి నెమ్మది కలుగు చేయమని ప్రభా, ఎవరెవరికి ఏ అక్కర్ల అవసరతలు ఉన్నారో కొరతలన్నీ నింపమని, దూర దేశంలో ఉండే బిడ్డలు కూడా ఆశీర్వదించమని, ఘనత మీకే, మహిమ నీకే, సమస్తం మీకే ఆరోపించుకొని మా రక్షకుడు విమోచకుడు మహిమగల యేసుక్రీస్తు శక్తిగల నామంలో స్తుతిస్తూ ప్రార్థించి అడిగి వేడుకుంటున్న పరలోకమందున మా తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ అందరికీ నా వందనములు. కృప మీకు తోడై ఉండును గాక. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. లోయలలో కష్టాల కడగళ్ళలో కడలిని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగళ్ళలో కడలిని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపా కనికరం గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరం గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటంలో ఎదురాయ శోధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటంలో ఎదురాయ శోధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. Our address Evangelist M. Alice Ponnuswamy గారు, డోర్ నెంబర్ 18-2-183/A, అశోక్ నగర్, తిరుపతి. మా పిన్ నెంబర్ 517501. మా సెల్ నెంబర్ 9949100777. మా ల్యాండ్లైన్ నెంబర్ 0877225377.